వెల్కమ్ టు సింధు కబుర్లు. మర్చిపోయాను, పేరు మార్చాను కదా. వెల్కమ్ టు ట్విన్స్ సమన్వి సాన్వి పేజ్ అండి. ఇన్స్టాగ్రామ్లో అదే పేజ్ నేమ్ ఉందని చెప్పి నేను యూట్యూబ్కి కూడా చేంజ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ రూమ్ తెలుసు కదా, సమన్వి సాన్వి వాళ్ళ రూమ్. కిడ్స్ రూమ్ ఉంటుంది, సెకండ్ బెడ్రూమ్ అనేసరికి. కానీ మేము ఇల్లు కొన్నప్పుడు మాకు ఇంకా అప్పటికి పిల్లలు లేరు. ఇంట్లోకి వచ్చాక నేను ఒక 3 months కల్లా కన్సీవ్ అయినట్టున్నాను. సో ఈ రూమ్కి మేము ఏం చేయించలేదండి. లైక్ ఇంటీరియర్స్ కానీ ఫర్నిషింగ్ దానికి రిలేటెడ్గా ఏమీ చేయలేదు. పిల్లలు పుట్టాక కూడా వాళ్ళు కొద్దిగా పెద్ద అయ్యే వరకు మా దగ్గరే ఉంటారు. సో వాళ్ళకి రూమ్ స్పెసిఫిక్గా ఏం అక్కర్లేదు. సో పేరెంట్స్ వచ్చినప్పుడు ఉంటుంది ఈ రూమ్ అనుకున్నాం. లైక్ మా మావయ్య గారు వచ్చినా, మా మదర్ అండ్ ఫాదర్ వచ్చినా హాల్లో ఇక్కడ అడ్జస్ట్ అవుతారు అని చెప్పి అనుకున్నాం. సో ఈ రూమ్కి ఏమీ చేపియలేదు. ఇప్పుడు కూడా నేను ఏమీ ఇంటీరియర్స్ ఏం చేపియట్లేదండి. జస్ట్ నాకు నచ్చినవి ఆన్లైన్లో స్టిక్కర్స్ అని, డెకరేటివ్ పీసెస్ అని, లైక్ సమ్ కొలాబరేషన్స్ కొంతమంది ఫ్రేమ్స్ పంపుతా అన్నారు. వాటితో ఈ రూమ్ని చిన్నగా నేనే డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదే మేకవర్ అనమాట. చూస్తారా, వచ్చేసేయండి. సో ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అవగానే ఇలా ఒక ప్లెయిన్ వాల్ ఉంటుంది. నేను ఈ వాల్కి మా రూమ్లో ఫ్రేమ్ ఉంది, మీకు తెలుసు కదా పెద్దది. చిన్న చిన్నవి పిల్లల ఫ్రేమ్స్ కానీ లేదా వాళ్ళిద్దరిది పెద్ద ఫ్రేమ్ కానీ పెట్టిద్దామని ఒక ఐడియా అనమాట. సో ఇక్కడ కార్నర్లో నేను ఒకటి చూశాను, చాలామంది దగ్గర ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అది చూశాను, అది సెట్ చేస్తా. అది నా ఫేవరెట్. సో వీటి గురించే నేను రూమ్ డెకోర్ అనుకున్నాను. అలాగే వాల్ అంతా కూడా లైక్ చిన్న చిన్న స్టిక్కర్స్ లాంటివి పెడదామని. ఏంటివి మంచం ఎక్కినాయి అనుకోకండి. మేడ్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, వీళ్ళు టాయ్స్ అని రూమ్లో ఎవరు ఉండరు. సో నేను ఈ రూమ్లో ఒక స్టోర్ రూమ్లో యూస్ అంటే ఇంకా బట్టలు బొమ్మలు అన్నీ దీని మీదే. ఇంకా చెప్పాలంటే క్లీన్ చేసా ఈ మేక్ ఓవర్ కోసం వాడాలని. ఇవి రెగ్యులర్వి కదా, సో తను వచ్చినప్పుడు పైన పెడితే తను వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలకి ఇచ్చేస్తా. అండ్ తెలుసు కదా మీకు, ఇటువైపు ఇలా కర్టెన్స్ వస్తాయి. బాల్కనీ చూపిస్తా చూడండి. మొత్తం మన సమన్వి సాని బట్టలతో నిండిపోయి చీర్స్లో వేసా, పైన వేసా. అండ్ ఇది మనకి ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పంపించారు. చాలా క్యూట్గా ఉంటుంది, యాక్చువల్లీ ఇష్టం. నేను ముందు చెప్పినట్టు మాకు ఈ ఇల్లు మేము చేయించుకునేటప్పటికి పిల్లలు లేరు. బట్ స్టిల్ నాకు అమ్మాయిలు అంటే ఇష్టం. ఆ ఇష్టంతో నేను ఇది సెలెక్ట్ చేశాను. లైక్ ఏంటంటే పీచ్ కాపర్ షేడ్ అనమాట ఇది. సో గర్లీ మరి పింక్కి వెళ్ళాల. పింక్ 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 అన్నీ పింక్ అయిపోతున్నాయి, అందరూ అవే చేస్తున్నారు. కొద్దిగా ఆ టచ్ వచ్చేలాగా ఇది పెట్టించాను. దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ కర్టెన్స్ తీసుకున్నాం అనమాట మేము ఈ రూమ్కి. సో చూద్దాం. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నా ఫేవరెట్ కార్నర్ యూనిట్ అన్నాను కదా, దాంతో స్టార్ట్ చేద్దామా? అసలు ఫస్ట్ మీకు అది చూపిస్తూ ఉండండి. మధ్యలో టాయ్స్ అన్నమాట, సాఫ్ట్ టాయ్స్ పెట్టారు. మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి. కానీ ఎంత బాగుందో అండి, అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. చక్కగా కిందేమో కలర్స్ వచ్చాయి. ఇదైతే నేను చేయలేను. లైక్ అర్బన్ క్లాప్లో బుక్ చేసాము, వస్తారు వచ్చి ఫిక్స్ చేయిస్తున్నాము. సో ఫస్ట్ ఇది ఫిక్స్ చేసేద్దాం రండి. సో లుక్ అయితే ఇది కార్నర్ది. ఏ వాల్ స్టిక్కర్స్ అండి. యాక్చువల్లీ ఇలా కలర్ఫుల్ ఉండాలని చెప్పి చూసాం. నా సిస్టర్ షేర్ చేసింది యాక్చువల్లీ నాకు ఇది. షేర్ చేశాక నేను ఆర్డర్ పెడతా చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్. వేరే ఆర్డర్ పెట్టేశాను. మళ్ళీ తర్వాత చూస్తే అది ఆర్డర్ పెట్టాక ఇది స్టాక్ మళ్ళీ వచ్చిందనమాట, రీస్టాక్ అయింది. అప్పుడు మళ్ళీ అది క్యాన్సిల్ చేసి వెంటనే ఇది 2 పెట్టా, అంటే వాల్ అంతా సరిపోవాలి కదా అని. ఆ తర్వాత ఈ వాల్ చూడాలి. సో ఈ టాజిల్స్, ఇక్కడ టాజిల్స్ వచ్చినాయి కదా, వాటికి కూడా మ్యాచ్ అయ్యాయి. జనరలీ పిల్లలు ఇలా కలర్ఫుల్గా ఉంటే మనకు నచ్చుతుంది కదా. సో రండి చూద్దాం. ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను. షీట్, హార్ట్స్ 2 షీట్స్ ఉన్నాయి. ఓకే. అండ్ స్టార్స్, సన్ ఒకటి ఉంది. ఇది కూడా మొత్తం అన్ని మిక్స్డ్ అనమాట. అన్ని 2 వచ్చినాయి ప్రతిదీ కూడా. కమ్ ఆన్, లెట్స్ టేక్ ఇట్. ఫస్ట్ ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మనం అంటించే ముందు ఒకసారి క్లీన్ చేసుకో. సో ఫస్ట్ ఇది పెడదాం. ఓకే. ఇదేం రావట్లా సరే. అరే చిన్నప్పుడు ఇలా ఉంటాయి. పెట్టుకున్నాం.
రావడానికి కొద్దిగా టైం పడుతుందండి, చాలా స్లోగా తీయాలి, చిరిగిపోతున్నాయి. బాగుంది స్టిక్కర్, కానీ గట్టిగా హ్యాండిల్ చేస్తే చిరిగిపోతుంది. ఇటైనా పెడతారా రివర్స్లో పెడతారా నేను చూద్దాం. సో అలా వాల్ అంతా చేసేద్దాం. ఓకే, ఈ మధ్యలో స్పేస్ ఉంచి ఇలా పెట్టానండి. ఎందుకు అంటే ఇక్కడ ఫ్రేమ్స్ వస్తాయన్నమాట. స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి అయిపోయిందండి. నాకు తెలిసి నెక్స్ట్ ఈ లెంత్కి వస్తాయి, ఆ కిందకి రావు, ఆ కిందకి సరిపోవు. ఇంకొకటి ఆర్డర్ చేయాలేమో చూడాలి. వెనకాల ఇలా స్టిక్కర్స్ ఇచ్చాడండి, దాన్ని జస్ట్ ఇలా తీసి వాల్ మీద ఇలా పెడితే స్టిక్ అయిపోతుంది. ఇలా నొక్కక జస్ట్ స్టిక్ అయిపోతుంది. అంతే, ఇదిగో రావట్లేదు, మళ్ళీ లాగుతున్నా. లైట్ వెయిట్ ఉన్నాయి, మేకులు కొట్టక్కర్లేదు, చాలా బాగుంది అసలు. ఎన్ని ఫొటోస్ కలితే మనం ఇందులో కలుపుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అండి, నేను వాళ్ళ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిజంగా క్వాలిటీ చాలా బాగున్నాయి, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ కార్నర్ హ్యాంగింగ్ చూసారు కదా, ఇక్కడ మనం సాఫ్ట్ టాయ్స్ పెట్టేద్దాం. ఇవ్వండి. సో ఎవరైనా ఇలా మంచిగా మనం ఏంటంటే విజిబుల్గా కనిపించాలి సాఫ్ట్ టాయ్స్, ఇలా డబ్బాలో పెట్టి పైన ఎందుకు అన్నప్పుడు మనం చక్కగా ఇలా కార్నర్ది హ్యాంగ్ చేయించుకుంటే అందులో బోల్డ్ టాయ్స్ పడతాయి. ఇవి చిన్నవి కదా, వెనకబడతాం. మా నోళ్ళకి చాలా వరకు టూ ఉంటాయి. ఇది గిఫ్టెడ్ అనమాట. సో కొంతమంది సింగిల్ ఇచ్చినవి ఉన్నాయి, నేను కొన్న ఉన్నాయి కొన్ని. అంటే డిఫరెన్స్ తెలుస్తాయి కదా యానిమల్స్ అవి, అలా కొన్ని కొన్నాను. సో చాలా టాయ్స్ పడ్డాయి. ఇదైతే ఫస్ట్ నేను కొనుక్కున్న పెళ్ళి అయిన తర్వాత అనుకుంటా కొన్న ఫస్ట్ సాఫ్ట్ టాయ్. కూర్చో, దీని పేరు కూడా పెట్టాను తెలుసా అప్పట్లో మేము, ఆద్య అని పెట్టా. యాక్చువల్లీ ఈ లైట్స్ కూడా ఈ హ్యాంగింగ్ తో పాటే వచ్చాయండి, అందులో ఇంక్లూడెడ్. ఈ రెండు ఏమో వీళ్ళ బెడ్ మీద పెడతాను. చూసారా, అయిపోయింది, ఎంత బాగుందో. నేను చాలా సార్లు చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్లో ఇలా కార్నర్ హ్యాంగింగ్. అప్పుడు నేను ఆ కామెంట్స్ అవి చూస్తే డిస్క్రిప్షన్లో ఎవరు మెన్షన్ చేయలేదు, నేనే వెతికా. మనకు మామూలుగా అమెజాన్లోనో గూగుల్లోనో మనం వెతికితే కనిపించేస్తుంది కదా, లైక్ అలా వెతికినప్పుడు నాకు ఇది కనిపించింది. వెంటనే రూమ్ మేకవర్ ఎప్పుడు చేద్దామో అప్పుడు తీసుకుందాం అని అనుకున్నా. సో అలా దాచిన ఈ హ్యాంగింగ్ది నాకు చాలా ఇష్టం అండి. ఇదంటే సీరియస్లీ కార్నర్స్లో నాకు అన్ని చోట్ల పెట్టాలని ఉంటుంది, ఎందుకంటే నాకు సాఫ్ట్ టాయ్స్ ఇష్టం, కలర్ఫుల్గా ఉంటే ఇష్టం. సో ఆ పాయింట్తో తీసుకునేది ఇది. ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. కమా నెక్స్ట్ ఇది చూసేద్దాం. నాకు ఈ పిల్లోస్ చాలా ఇష్టం, బాగుంటాయి. యాక్చువల్లీ వాళ్ళైతే ఇక్కడ పడుకోరండి, ఇది సెకండ్ బెడ్రూమ్ కదా. సో మా పేరెంట్స్ వచ్చినప్పుడు, ఇన్లాస్ వచ్చినప్పుడు ఈ రూమ్లో ఉంటారు. సో పిల్లలు కూడా ఈ రూమ్లో ఇష్టపడతారు, అస్తమానం రానివ్వం కాబట్టి కొత్తగా ఉండి ఆడుతూ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఆడతారు, వాళ్ళని కూడా డోర్ వేసేమంటాయి, ఎందుకంటే ఇందులో ఈ బాల్కనీ తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎటువైపు నుంచి అయినా జంప్ చేస్తే పడిపోతారు, కొత్తది కదా. సో మేము వేరే రూమ్స్ అయితే జాగ్రత్తగా అన్ని వాళ్ళు పడిపోయినా దెబ్బ తగలకుండా అన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటా. ఈ రూమ్ అయితే చాలా రిస్కీగా ఫీల్ అవుతాను నేను, అందుకే వదలను జనరల్లీ. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ప్రిజెన్స్లో మాత్రం ఉంటారు.
వాళ్ళ నాన్న బర్త్డే అయిందనమాట మొన్న, అందుకని బెలూన్స్ ఉన్నాయి. ఇదంతా డెకరేట్ చేశాను నేను అప్పుడు. సో ఏంటి అంటే ఇది వరకు ఇవి పట్టుకుని నోట్లో పెట్టుకుని చిక్కేవారు, తెలియదు అప్పుడు చిన్నపిల్లలు కదా. సో నేను అప్పుడు నాకు హెల్పర్ ఉన్నారు కదా, ఆమెకి ఇచ్చేదాన్ని. వాళ్ళకి పాప ఉంది, తను ఆడుకునేది అనమాట, తను కొంచెం పెద్దది. ఇప్పుడు ఆడుతున్నారు, లైక్ పైకి ఎగరేయడం, క్యాచ్ చేసుకోవడం, అలా నోట్లో పెట్టట్లా. సో తెలుస్తుంది కదా వాళ్ళకని ఉంచా, ఆడుతున్నారు. సో కొన్ని రోజులు ఆడాక తీసేద్దాంలే అన్నట్టు ఉంచాను. సో ఆ బెలూన్స్ ఇవి నాకు. కానీ రూమ్ అంతా ఇలా చేసిన తర్వాత ఒక మంచి వైబ్ వస్తుంది, గర్లీ వైబ్ లాగా. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలే, నాకు ఆ వైబ్ ఉండాలి అని ఎప్పటి నుంచో ఉండే. సో ఫైనలీ చేశాను. చూద్దాం ఒకసారి రూమ్ మొత్తం. ఇలా రూమ్లో ఎంటర్ అవగానే కార్నర్ యూనిట్, ఆ ఫ్రేమ్స్ అండ్ ఆ వాల్ చూడండి. నేను ఎక్కువ బ్లష్ చేస్తున్నాను. యాక్చువల్లీ బెలూన్స్ కూడా ఉండడం వల్ల భలే కలర్ఫుల్గా ఉంది. నా మేక్ ఓవర్ ఎలా ఉందో చెప్పండి. నేను సింపుల్గానే చేశాను, పెద్ద హెవీగా ఏం కాదు. అండ్ ఇటు ఈ కార్నర్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి చిన్నది కొట్టించా చూడండి, నేను మేక్ కొట్టించాను. అక్కడ ఒక ఫ్రేమ్, పెద్ద ఫ్రేమ్ వస్తుంది అనమాట, అది ఇంకా రాలేదు. చాలాలోంచి అడుగుతున్నాను నేను వీడియో పెట్టేయాలి అని, బట్ స్టిల్ అది ఇంకా టైం పట్టేలా ఉందన్నారు, అందుకని వీడియో చేసేస్తున్నాను. అది పెట్టాక మీకు చిన్నగా రీల్లో పెడతాలేండి. అండ్ ఇటు సైడ్ ఇది ఉంటుంది అనమాట, ఇది మనకి ఒక ఇన్స్టాగ్రామర్ పంపించారు, చాలా బాగుంటుంది, క్యూట్గా. ఫస్ట్ వచ్చిందనమాట పిల్లల దాని మీద పేరు మీద. క్లాత్ది కాబట్టి లైక్ మనం వాష్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను పెట్టాక వాష్ చేయలేదు. నేను ఇక్కడ జిరాఫ్ది ఉంటుంది కదా టాల్, లైక్ ఏంటంటే హైట్ చెక్ చేసే స్టిక్కర్, అది వేద్దాం అనుకున్నా. సర్లే చూద్దాం నెక్స్ట్ టైము, ప్రజెంట్ అయితే ఇవి పెట్టాను కదా అనుకున్నాను. సో టోటలీ లుక్ అయితే ఇది. ఎలా ఉందనే బాగానే. అవును, ఎలా ఉంది? ఐ హోప్ యూ లైక్ ద వీడియో. కానీ ఏం నచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. చాలా చిన్న మేక్ ఓవర్ అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. సో మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.